హాయ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ మనం డే 2 అంటే సెకండ్ సెషన్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనే సెషన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ సెషన్స్లో ఇంకొన్ని కొత్త కాన్సెప్ట్స్ గురించి, అడ్వాన్స్డ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో బీ రెడీ విత్ యువర్ నోట్స్ అండ్ పెన్. మనం క్లాస్ వినేటప్పుడు చాలా క్లియర్గా ప్రతి టర్మ్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకేనా? రైట్. ఎక్కడ డౌట్ వచ్చినా సరే క్లాస్ పాస్ చేసుకోండి, డీటెయిల్గా రాసుకొని డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఓకే. సో ఈ సెషన్లో మనకి ఏంటి అంటే అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఎట్లా ఉంటాయి, అండ్ దాని యొక్క డెఫినేషన్ ఏంటి. అంటే చాలామందికి ఏంటంటే మార్కెటింగ్ అంటే చాలా చాలా రకాలుగా ఉంటాయి, బట్ వాటిలో కొన్ని బాగా ఫెమిలియర్గా ఉన్నవి ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో పర్టికులర్గా దీనికి మార్కెటింగ్ అనే దానికి డెఫినేషన్ ఇది అని చెప్పలేం, కానీ అన్నీ సిమిలర్గా ఉంటూ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు. సో మార్కెటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, కమ్యూనికేటింగ్ అండ్ డెలివరింగ్ వాల్యూ టు కస్టమర్స్. అంటే ఒక కంపెనీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఏదైతే సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ సేల్ చేస్తుందో, సో ఆ కంపెనీ వాళ్ళు లేదా ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళ ప్రొడక్ట్స్ గురించి కానీ వీళ్ళ సర్వీస్ గురించి కానీ డెలివరీ చేయడం అనేది కాన్సెప్ట్. అంటే వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది కాన్సెప్ట్. దాన్నే మార్కెటింగ్ అంటూ ఉంటాం. అది ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెసే ఇది. ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది చూడండి. మార్కెటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ కంపెనీస్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. అంటే నీ కంపెనీ ఆర్ నీ సర్వీసెస్ ఏవైతే ప్రొడక్ట్స్ కానీ ఉంటున్నాయో వాటికి బయట ఉన్న పబ్లిక్ పీపుల్ని తీసుకురాగలగడం చేసే ప్రాసెస్ని మార్కెటింగ్ అని కూడా చెబుతాం. ఏ విధంగా చెప్పినా సిమిలర్ మీనింగ్ వస్తూ ఉంటాయి, కొద్దిగా అటు ఇటుగా చేంజ్ అవుతుంది. ఆర్ ఇంకొక డెఫినేషన్ ఉంది, అంటే వీటిలో ది బెస్ట్ మీరు చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మార్కెటింగ్ మీన్స్ రిమైండింగ్ ద పబ్లిక్ అబౌట్ యూ ఆర్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ప్రెజెన్స్ ఫ్రీక్వెంట్లీ. ఇది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. బాగా మంచి డెఫినేషన్ అనమాట. అంటే ఏంటి అంటే మీ ప్రొడక్ట్స్ కానీ మీ సర్వీస్ గురించి కానీ మీరు ఒకరంటూ ఉన్నారు మార్కెట్లో అని కంటిన్యూస్గా మీరు తెలియజేసే ప్రాసెస్ని మార్కెటింగ్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, కొద్దిగా లెందీ ఉంటుంది, బట్ చూడండి. మార్కెటింగ్ బేసికల్లీ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ప్రమోట్, అడ్వర్టైజ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఇట్స్ బిజినెస్. ఎందుకు చేయాలి మార్కెటింగ్? ఇవన్నీ ఎందుకు ప్రమోషన్స్ చేస్తారు, ఎందుకు అడ్వర్టైజ్ చేస్తారు? అక్కడ ఇచ్చారు చూడండి. టు ఇంక్రీజ్ విజిబిలిటీ ఇన్ ద మార్కెట్ లీడింగ్ టు సేల్స్ అండ్ జనరేటింగ్ రెవెన్యూ ఫర్ మార్కెటర్ అండ్ వాల్యూ టు కస్టమర్. అంటే వాళ్ళ ఇన్కమ్స్ని లేదా వాళ్ళ విజిబిలిటీని, వాళ్ళ బ్రాండ్స్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనమాట. అయితే మార్కెటర్కి ఏమొస్తుందంటే దాని ద్వారా రెవెన్యూ వస్తుంది, కస్టమర్కి ఏమొస్తుందంటే దాని ద్వారా వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, బట్ మన ఇన్స్టిట్యూట్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే మన దగ్గర చేసిన స్టూడెంట్స్కి తెలుస్తుంది. లైక్ ఎల్పిఆర్ఎస్ టెక్నాలజీతో వీడియో సెషన్స్ క్లాస్ అనేవి చెబుతారు, ప్రాక్టికల్ లైవ్ సెషన్స్ అనేది. నెక్స్ట్ వాల్యూ యాడ్ ఆన్స్ కింద మనకి అడిషనల్ టాస్క్స్ ఇస్తూ ఉంటారు, ఏ కోర్స్ అయినా సరే. ఇట్లా మన దగ్గర చేసిన వాళ్ళకి ఏంటంటే మనం ఫీ పే చేసిన దానికన్నా కూడా అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే అనేది బాగా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. జనరల్గా ఎక్కడైనా సరే మనకి ఏం జరుగుతుంది, మనం ఏదైనా అమౌంట్ ఇస్తాము, దానికి తగ్గ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇస్తారు, అది అందరికీ కామన్గా జరిగేది. కానీ దానికి అది కాకుండా ఎడిషనల్గా మీకు ఇచ్చే బెనిఫిట్ వాల్యూ యాడ్ అని అంటాం. అంతే కదా? ఇప్పుడు మీరు కూడా చూడండి, ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక వస్తువు కొన్నారు, ఆ వస్తువు కొనడానికి మీరు ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు, వస్తువు కొనుక్కున్నారు, అది మీకు పెద్ద గుర్తుండదు. అదే వేరే షాప్లోకి వెళ్ళారు, ఎగ్జాంపుల్ ఒక డబ్బులు ఇచ్చారు, ఒక ప్రోడక్ట్ కొన్నారు, అక్కడ కూడా కొన్న తర్వాత షాప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఏదో ఒక ఐటమ్, ఒక చిన్నదో పెద్దదో ఒక ఐటమ్ ఫ్రీగా మీకు ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు మీరు? సో ఆబ్వియస్లీ ఫ్రీగా ప్రోడక్ట్ ఏదైతే ఎవరు ఇచ్చారో వాళ్ళనే మనం తీసుకుంటాం. అంటే ఇట్లాగా ఏ కంపెనీస్ అయితే మనకి, ఏ ప్రోడక్ట్స్ అయితే మనకి వాల్యూ యాడన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. రైట్? అది కూడా క్వాలిటీ బేస్డ్ అనమాట. అంటే ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి క్వాలిటీ లేకుండా మనం తీసుకోలేం కదా. రైట్? సో నెక్స్ట్ చూడండి, ఈ మార్కెటింగ్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ ఉంటాయి వీటికి. సో చూడండి, ద ప్రాసెస్ స్టార్ట్స్ విత్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ ఆర్ మూవ్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు కస్టమర్. అంటే
ఒక ప్రోడక్ట్ గురించి కానీ ఒక సర్వీస్ గురించి కానీ ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో దాన్ని కస్టమర్కి రీచ్ చేసే ప్రొసీజరే ఈ మార్కెటింగ్ ఫ్లో అంటాం. అంటే దాన్ని ఎట్లా చెబితే మా పబ్లిక్ లేదా కస్టమర్ తీసుకోగలుగుతాడు అనేది చూస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం టీవీలో యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం కొన్ని. సో ఎగ్జాంపుల్ డ్రింక్స్ ఏమైనా తీసుకున్నాను, డ్రింకింగ్ యాడ్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు చూడండి మనకి కొద్దిగా అట్రాక్టివ్గా మనకి ఏదో మనం కూడా ఏంటంటే తీసుకోవాలి లేదా తాగాలి లేదా తినాలి అనే విధంగా కొన్ని అట్రాక్టివ్గా చూపిస్తారన్నమాట, ఇమేజెస్ కానీ అవన్నీ కూడా. అలా అంటే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి అక్కడ దాన్ని బయటికి రీచ్ చేస్తారు. ఓకే, ఇంకో దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ అచీవ్డ్ అంటే ఇది ఎలా అచీవ్ చేస్తారు మరి పబ్లిక్కి? త్రూ డిఫరెంట్ ఛానల్స్ ఆర్ మోడ్స్. అంటే రకరకాల ఛానల్స్ మోడ్స్ ఉంటాయి వీటికి. ఏంటయ్యా అవి అంటే, వన్ ఈజ్ ఆఫ్లైన్ మార్కెటింగ్, సెకండ్ వన్ ఈజ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఒకటేమో ఆఫ్లైన్ మార్కెటింగ్, ఒకటేమో ఆన్లైన్ మార్కెటింగ్. ఏంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఏం ఉంటాయి అసలు వీటిలో? ఓకేనా, ఒకసారి డీటెయిల్డ్గా దాని గురించి మనం చూసుకుంటూ వద్దాం. జాగ్రత్తగా డీటెయిల్గా ఇప్పటివరకు కంటెంట్ జరిగిన ఏదైతుందో అది నీట్గా రాసుకోండి. అంటే నేను చెప్పిన డెఫినేషన్స్ మాత్రమే కాదు, మీకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకు రాసుకోవాలి అంటే, మనం రేపు ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడిగినప్పుడు మనం దాని గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పగలగాలి ఓన్గా. అప్పటికప్పుడు బుక్ తీసో లేదంటే ఫోన్ చూసో చెప్పకుండా మనకి ఏం అర్థమైందని డెలివరీ చేయగలిగితేనే నీకు సబ్జెక్ట్ ఉన్నట్టు. గాట్ ఇట్? సో ఇప్పుడు చూడండి, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇట్ విల్ బి డన్ వితౌట్ యూజింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేకుండా మనం చేయగలిగితే దాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటాం. ఇంటర్నెట్ యూసేజ్ అనేది ఎక్కడ చేయం మనం దాన్ని. ఓకేనా, మరి ఏం వాడతాం సార్, ఎలా డెలివరీ చేస్తాం సార్? చూడండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ యూజ్డ్ యాజ్ ప్రమోటర్స్. ఏం వాడుతున్నారు? ప్రింటింగ్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రమోటర్స్గా వాడతారు. దేనికోసము? టు డెలివర్ ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఇన్ ద మార్కెట్. మార్కెట్ అంటే నథింగ్ బట్ పబ్లిక్కి అని అర్థం. ఏ విధంగా జరుగుతాయి? దీన్ని ఏమంటాం వేరే పేరుతో అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అని కూడా చెబుతాం. బయట మనం చూస్తుంటాం ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అదర్ మోడ్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఏం వస్తాయి దీని కింద? ట్రెడిషనల్ మార్కెటింగ్ కింద రేడియోస్. ఇదివరకు చూడండి, రేడియోస్ ఇదివరకు వాడేవాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు. ఎఫ్ఎం మనకి ఏంటిదంటే రేడియో మిర్చి అని చెప్పేసి ఇట్లాంటివి 98.3, 93.5 ఉన్నాయి కదా. వాటిలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కంటిన్యూస్ సాంగ్స్ రాకుండా మధ్య మధ్యలో ఏం చెప్తారు వాళ్ళు? ఏదో ప్రోడక్ట్ గురించో లేదా వేరే దానికి ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెబుతూ ఉంటారు, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి. అట్లా అదొక టైప్ ఆఫ్ మార్కెటింగ్ అది. అర్థమవుతుందా? నెక్స్ట్ టెలివిజన్స్, టీవీ యాడ్స్ అనమాట. అది ఎలక్ట్రానిక్ మీడియా కింద వస్తుంది మనకు. పాంప్లెట్స్, బ్యానర్స్, న్యూస్ పేపర్స్, డిజిటల్ బిల్ బోర్డ్స్, ఫోన్ మార్కెటింగ్. ఫోన్ మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ బేసిక్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్ ఫోన్స్లో కూడా మీకు ప్రమోషనల్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్స్ కానీ లేదంటే ఇంకేమైనా సమ్ అదర్ ప్రోడక్ట్స్ కానీ. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మీరు మొబైల్ నెంబర్ అడుగుతున్నారు, లేదా బయట షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది? అది బేసిక్ ఫోనా లేదా పెద్ద ఫోనా ఏం పక్కన పెడితే మీకంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది జనరేట్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ అయితే వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు, నార్మల్ ఫోన్ అయితే కనుక నార్మల్ మెసేజ్ వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అది. సో వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం పిక్చర్స్ రూపంలో చూపించాము, ఇంకా క్లియర్గా విజిబిలిటీ ఉంటుందని. లైక్ రేడియోస్, పాతకాలపు రేడియోస్ అలా ఉంటాయి. అండ్ ఇప్పుడేంటే మనకు అంతా డిజిటల్గా వచ్చేసినాయి ఆల్మోస్ట్. అండ్ టీవీస్లో కూడా చూడండి, టీవీలో కూడా మనకి ఏదైనా పిజ్జాస్ కానీ లేదంటే డ్రింక్స్ రిలేటెడ్ కానీ అలాంటివన్నీ కూడా యాడ్స్ రూపంలో చూపిస్తూ ఉంటారు. లైక్ పాంప్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రోచర్స్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంటుంది. అంతే మాన్యువల్గా జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. అండ్ పోస్టర్స్ కానీ బిల్ బుక్స్ కానీ ఇట్లాంటివన్నీ. అడిషనల్గా మనకి హోర్డింగ్స్ ఉంటాయి. మనకి హైవేస్ మీద చూడండి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, బ్యానర్ లాంటివి. అవి కూడా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. కొంతమంది బిల్డింగ్స్ మీద పెడుతూ ఉంటారు, కొంతమంది జస్ట్ రోడ్డుకి పక్కనే పెడుతూ ఉంటారు అట్లా. అండ్ న్యూస్ పేపర్ యాడ్స్. న్యూస్ పేపర్లో కూడా మనం చూడండి, ఏదైనా పండగ వచ్చినా లేదా ఏదైనా మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ ఏమైనా ఉన్నా కూడా ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా పబ్లిష్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని మీరు అడ్వాన్స్డ్ కంట్రీస్కి వాటికి వెళ్తే ఫారెన్లో ఇలాంటి డిస్ప్లే బోర్డ్స్ చూస్తూ ఉంటారు. మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పై బిల్డింగ్స్ చూడండి పైన ఎలా కనబడుతున్నాయి. అవన్నీ కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ టీవీ బోర్డ్, ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అనమాట. దాంట్లోనే కొంత కంటెంట్ మూవ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ బిల్డింగ్, వాళ్ళ కంపెనీకి సంబంధించి కానివ్వండి లేదా వేరే ప్రోడక్ట్ సంబంధించి కూడా వీళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు.
అంతదాకా ఎందుకమ్మా మీకు డిమార్ట్ దగ్గర కానీ లేదంటే బయట మీరు మన లక్ష్మీ సెంటర్లో కానీ ఇక్కడ చూడండి పెద్ద టీవీ ఒకటి పెట్టి యాడ్స్ వస్తున్నాయి. లైక్ ఫంక్షన్ హాల్స్ గురించి కానీ లేదంటే పలానా షాప్స్ గురించి కానీ లేదా ట్రైనింగ్ సెంటర్స్ గురించి కానీ ఇట్లాంటివన్నీ యాడ్స్ వస్తున్నాయా లేదా? సో అవన్నీ కూడా దీని కిందనే వస్తూ ఉంటాయి మనకు. ఈ అన్ని రకాల మోడ్స్ అన్నీ కూడా ఆఫ్లైన్ మార్కెటింగ్ కిందనే మనం చెబుతాం. ఓకే, దెన్ వాట్ ఈజ్ అబౌట్ ఆన్లైన్ మార్కెటింగ్? ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్ మరి? ఇందాక మీరు చెప్పండి డెఫినేషన్. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏం చెప్పాము? ఇట్ ఈస్ అ మోడ్ విచ్ వీఆర్ యూజింగ్ వితౌట్ ఇంటర్నెట్. మరి ఆన్లైన్ మోడ్ అంటే, ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఒక క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ మీకు. సో విత్ యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా మనం చేయగలిగితే దాన్నే ఆన్లైన్ మార్కెటింగ్ అంటాం. అది కూడా డిజిటల్ డివైజెస్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ మెయిన్లీ డన్ బై యూజింగ్ డిజిటల్ డివైజెస్ అలాంగ్ విత్ ఇంటర్నెట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నమాట. క్లియర్? ఆన్లైన్ ఛానల్స్ యాజ్ బిలో ఆర్ యూజ్డ్ ఫర్ డెలివరింగ్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్. మన ప్రొడక్ట్స్ కానీ మన సర్వీసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ని ప్రమోట్ చేయడానికి లేదా డెలివరీ చేయడానికి పబ్లిక్కి కొన్ని ఆన్లైన్ ఛానల్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి ఏంటి? వెబ్సైట్స్ కానివ్వండి, వెబ్సైట్స్ త్రూ చేయొచ్చు. ఇప్పుడు మన ఉంది www.rajinfosolutions.in అనే వెబ్సైట్. మీరు తర్వాత క్లాస్ ఏందో సెర్చ్ చేయండి. దాంట్లో మనం ఎలా కంటెంట్ ప్రమోట్ చేసామో తెలుస్తుంది. మన పాత అచీవ్మెంట్స్ కానివ్వండి, మన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానీ, టెస్టిమోనియల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ బ్లాగ్స్, ఈమెయిల్స్ గురించి. ఇవే కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి వాటి చెప్పాలండి కంటెంట్స్. అయితే ఇంతకుముందు మనం అనుకున్నాం ఆఫ్లైన్ మార్కెటింగ్ని మనం వేరే పేరుతో పిలుచుకున్నాం. ఏంటిదో చెప్పండి? ఆఫ్లైన్ మార్కెటింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, చెప్పాలి, ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇక్కడ కూడా మనకి ఆన్లైన్ మార్కెటింగ్ని ఇంకో విధంగా ఏం చెబుతామా అంటే డిజిటల్ మార్కెటింగ్ అని కూడా చెప్పొచ్చు. క్లియర్? సో ఏంటి డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి? ఎగ్జాంపుల్స్ అంటే మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్, ఇట్లా బోల్డ్ ఉన్నాయి చెప్పాలి. కానీ ఇక చాలా టైప్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఫర్దర్గా మనకు వస్తూ ఉంటాయి, అప్పుడే కంగారు పడద్దు. ఓకేనా? ఎందుకంటే ఒకేసారి మనకు కొత్త టర్మ్స్ వినేటప్పటికి ఏమంటే కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. సో మనం చెప్పాలంటే బోల్డ్ చెప్పొచ్చు. ఎఫిలియేట్ మార్కెటింగ్స్ అని, తర్వాత పేపర్ క్లిక్ యాడ్స్ అని, నెక్స్ట్ కంటెంట్ మార్కెటింగ్ అని, బ్లాగ్స్ అని, ఇట్లాంటి బోల్డ్ వస్తాయి అన్నమాట మనకు. ఇవన్నీ ఏంటంటే నిదానంగా పదాలు తెలుసుకుంటూ ఉంటే క్లారిటీ వస్తుంటుంది. లేదంటే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకేనా? అండ్ అంటే ఇవే కాదు, ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తాం వాటి గురించి కూడా. సో ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఒక్కసారి డెఫినేషన్స్ కానివ్వండి, టర్మ్స్ కానివ్వండి ఒకసారి చదివి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఒకసారి క్లియర్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ సెషన్స్కి కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో డౌట్స్ ఉంటే కనుక అడగండి అమ్మ, మొహమాట పడద్దు. డౌట్స్ అడగకపోతే మాత్రం కంటెంట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ కన్ఫ్యూజన్తో మూవ్ అవ్వద్దు ఫర్దర్ క్లాసెస్కి. సో ఏవైతే మీరు టర్మ్స్ ఉన్నారో అది కొద్దిగా తరవుగా చదువుతూ ఉండటం. అంటే ప్రతి క్లాస్కి ఎలా జరుగుతుంది అంటే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మళ్ళీ ముందు క్లాస్ని రివైజ్ చేసుకోండి. అంటే క్లాస్ వినమని చెప్పట్లా, రాసిన దాన్ని చదువుకోమంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి రికాప్ చేయగలిగారు అనుకోండి, సో బెటర్ ఉంటుంది మీకు అది. అర్థమైందా? సో టైం వేస్ట్ చేసుకోకుండా అన్ని జరగగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కండి. రైట్? థ్యాంక్ యూ.